హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నెయ్యి ఎలా తయారు చేసుకుందో చూద్దాము. పాల నుండి పెరుగు చేసిన తర్వాత మీగడ ఒక బాక్స్లో వేసుకోవాలి. ఇలా కొంచెం ఎక్కువ మొత్తంలో అయ్యే విధంగా ఇలా స్టోర్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనము గ్రైండర్లో వేసుకొని వెన్న ఎలా తయారు చేసుకుందాం, వెన్నను నెయ్యిగా ఎలా తయారు చేసుకుందో చూద్దాం. వెన్నను ఇలా మొత్తం మీగడ పెరుగును మనము మిక్సీ జార్ ఫ్రూట్స్ దాని లోపల వేసేసుకొని గ్రైండర్ చేసుకుందాం. గ్రైండర్ చేసిన తర్వాత ఇలా గట్టిగా వాటర్ నుండి వెన్న ముద్ద వేరైతుంది. ఎట్లయింది ఇప్పుడు ఈ వాటర్ని ఈ చల్లని మనం పడేసుకుందాం. వాటర్ పోసుకొని ఇట్లా వేసుకొని ఇలా స్ట్రైనర్లో పడేసుకుందాం. ఇలా వెన్న ముద్ద ఇంత అయింది. ఒక మందపాటి గిన్నెలో వేసుకొని కరిగించుకుందాం. దీన్ని ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత వేడి చేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసి వేడి చేసుకో. ఈ జిడ్డు ఉన్న ఇవి మనము క్లీన్ చేయాలంటే గోరువెచ్చని నీళ్ళతోటి క్లీన్ చేస్తే పోతుంది, లేకపోతే అసలు ఈ జిడ్డు అసలు వదలదు. మధ్య ఇట్లా పొంగేటప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇంకా 10 నిమిషాల తర్వాత ఇట్లా అయింది. ఇంకొక 5 నిమిషాలు అయితే ఈ వైట్ అంతా కిందికి పోతుంది. మొత్తం ఇలా సపరేట్ అయింది నెయ్యి. ఇది మనము టీ జాలితోటి ఏదైనా వడబోసేసుకుంటే ఫ్రెష్ నెయ్యి తయారవుతుంది. ఇలా పాత దాని లోపల నేను పోసేసుకుంటాను. ఎంత ఫ్రెష్గా ఉంది.